వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మరి ఎవరికి సమస్తము సమకూడి జరుగుచున్నవి అంటే పిలువబడిన వారికి. ఎవరికంట? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూర్చి మేలు జరుగుచున్నది. అయితే ఎవరెవరిని దేవుడు పిలిచారు అని దేవుని వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనములో నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు అని దేవుని వాక్యము సెలవిచ్చి ఉన్నది. అయితే ఆయన ఎవరిని పిలిచారంట? పాపులను పిలిచాడు. ఎవరిని? అయితే పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు జరుగుచున్నది. పిలిచింది ఎవరిని? పాపులను పిలిచాడు. పిలిచి ఏం చేస్తానంటున్నాడు అంటే మేలు చేస్తాను అంటున్నారు. ఏం చేస్తారు అంటే పాపములో ఉన్నవానికి మేలు చేస్తానన్నా దాని అర్థము అంటే పిలువబడిన వారు ఎలాగ ఉండాలో కూడా రాశారు. పిలువబడిన వారు ఎవరిని పిలిచాడంటే పాపులను పిలిచాడు. పిలిచిన వానికి మేలు చేస్తానన్నాడు. అయితే పిలువబడిన వారు ఎలా ఉంటే మేలు చేస్తాడో దేవుడు ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. ఎలా ఉంటే మేలు చేస్తాడు కనుక ఇక్కడ చదువుకున్నాం. ఏమని? దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పం చొప్పున ఎవరు పిలిచాడు? పాపులను పిలిచాడు. ఆ సంకల్పం చొప్పున పిలువబడిన పాపులకి మేలు కలుగుటకై సమస్తమును చేస్తున్నాడు. అయితే పిలువబడిన వారికి కొన్ని కండిషన్స్ పెట్టాడు. పిలువబడిన వారు ఇలాగ ఉండాలి, ఉంటేనే ఏం జరిగిద్ది? ఆ మేలు అనేది జరిగిద్ది. కనుక ఎలా ఉండాలో దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలను మనం విందాము. మొదటిగా చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. దేవుని స్తోత్రం. ఎవరిని పిలిచాడు? పాపులను పిలిచాడు. అయితే పిలిచిన దేవుడు నీవు ఆ పాపము చేసిన వారు ఎలాగుండాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? మరలా నీవు పాపములో ఉంటే దేవుడు మేలు చేస్తానంటలా. నీవు అప్పుడు పాపములో ఉన్నావు, ఒక పాపిగా ఉన్నావు, దేవుడు నిన్ను పిలిచాడు. వచ్చిన నీవు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఇదివరకు ఏ పాపము చేసావో మరలా దానిలో ఉంటే దేవుడు మేలు చేయడు. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వాటన్నిటిని విడిచిపెట్టి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది రంగులు మార్చే ఓసరవెల్లిలాగా ఉంటారు. ఎలా ఉంటారు? చూసారా? ఓసరవెల్లి చూసారా? అది ఏ చెట్టు ఎక్కితే ఆ రంగు మారిపోతూ ఉంటుంది. కొంతమంది ఇక్కడ పరిశుద్ధంగా ఉంటున్నారు, ఇంకో చోట అపవిత్రంగా ఉంటున్నారు, ఇంకో చోట ఇంకొక రకంగా ఉంటున్నారు. అయితే వాక్యము దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు అప్పుడు అలాగ ఉన్నప్పుడే కదా పిలువబడ్డావు. ఇంకా నీకు మేలు చేయలేదు, ఇంకా నువ్వు ఆ మేలును అనుభవించట్లేదంటే అర్థం ఏంటంటే ఇంకా నీలో పాపం ఉన్నది. ఏముంది? కనుక పాపులను దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులను చేయటానికి, నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలిచాడు. అలాగుంటే నీకు దేవుడు ఏం చేస్తానంటే మేలు చేస్తాను. అయితే ఎందుకు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు? చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాము. లేవీకాండం 11వ అధ్యాయము 45వ వచనం. లేవీకాండము 11వ అధ్యాయం 45వ వచనం.
ఆ, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధంగా ఉండడానికి. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక. ఇంకో రెండోది చూడండి, అదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? దేవుని స్తోత్రం. ఎవరు తీర్పు తీర్చుతారంట? ఎవరికి? లోకమునకు. ఎవరికి? ఇప్పుడు లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుష్యులు. అంటే ఎవరికి తీర్పు తీర్చుతారు ఈ పరిశుద్ధులు అంటే? మనుష్యులకు. దేవుడు రాకడ వచ్చిన తర్వాత మరి పాపము చేసిన వారందరూ మరలా వారు వెళ్ళిన తర్వాత దేవుడు ధవళ వర్ణ సింహాసనం మీద ఉన్నప్పుడు వారికి తీర్పు తీర్చేది ఎవరు అంటే పరిశుద్ధులు. ఎవరు అంటే ఇప్పుడు నిన్ను ఎందుకు పరిశుద్ధంగా ఉన్నాడు? నీవు తీర్పు తీర్చే స్థితిలో ఉంచడానికి. దేవుని స్తోత్రం. అది తక్కువ స్థితా, ఎక్కువ స్థితా? ఇప్పుడు ఒక ముద్దాయిగా ఉండటం గొప్ప, న్యాయాధిపతిగా ఉండటం గొప్ప? న్యాయం తీర్చేవాడుగా ఉండటం గొప్ప. కనుక నిన్ను ఆ స్థితిలో ఆయన చూడాలని ఆశ. నీవు ఆ స్థితిలో ఉండాలి అంటే మొదట నీలో ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత. ఏంటిది? మొదట మనలో పరిశుద్ధత అనేది ఉంటే మనం ఏ స్థితిలో ఉంటామంటే పరిశుద్ధుల ఆ యొక్క లోకమునకు తీర్పు తీర్చేవారి ఆ యొక్క వరస్సులో మనం ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు మనలందరిని ఎందుకు పిలిచాడు? ఎక్కడి నుండి పిలిచాడు? పాపము నుండే పిలిచాడు. మనమే ఇదివరకే నీతిమంతులమనో, మనమేం గొప్ప మేధావులమనో, గొప్ప బలవంతులమనో, అందగాలమనో దేవుడు పిలవలేదు. పాపములో ఉన్నాము కనుక దేవుడు పిలిచాడు. ఆయన అంటున్నాడు, నేను పాపులను పిలువవచ్చుతని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఎందుకు పిలిచా అంటే ఆ పాపములో నుండి నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించడానికి, నీవు పరిశుద్ధుడిని చేయటానికి. ఎందుకు నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి అంటే ఆయన పరిశుద్ధుడు కనుక. మరి ఎందుకు మనం పరిశుద్ధులంగా ఉండాలి అంటే మనము లోకానికి తీర్పు తీర్చేవారిగా ఉండాలి కనుక. మరి ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండాలంటే దేవునితో పాటు 1000 ఏండ్ల పాలనలో 1000 ఏండ్లు ఆయన రాజ్య సింహాసనం మీద ఆసీనులవై మనం ఉండడానికి. చూడండి, ఆ మాట కూడా చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము. ఎవరు 1000 ఏండ్లు రాజ్యం చేసేది? పరిశుద్ధులు. ఎవరో పరిశుద్ధులు. ఎన్ని సంవత్సరాలు? రాజ్య పరిపాలన ఉంది, దేవుని రాజ్య పరిపాలన. దానిలో ఎవరిని అధికారం ఇచ్చి సింహాసనమే కూర్చోబెడతాడు అంటే పరిశుద్ధులను. ఎవరని? పరిశుద్ధులను. కనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉంటే ఎక్కడుంటావు? 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో నీవు కూడా ఒక రాజుగా లేదా ఒక రాణిగా నీవు కూడా పరిపాలన సింహాసనం మీద ఆసీనురాలువై ఉంటావు, ఆసీనుడవై ఉంటావు. దేవుని స్తోత్రం. అందుకని నిన్ను పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఎందుకని పరిశుద్ధంగా ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు గనుక. రెండోది, ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? మనం లోకానికి తీర్పు తీర్చేవారం. ఇప్పుడు నువ్వు పాపంలో ఉండి ఇంకో పాపం చేసేవాడికి తీర్పు తీర్చలేవు, అంతే కదా. చాలాసార్లు చెప్పుకున్నాం. నువ్వు మందు తాగుతూ ఇంకో మందు తాగేవాడిని తప్పు అని చెప్పలేవు.
నువ్వు తాగకుండా ఉంటే తాగేవాడికి తప్పు అని చెప్పొచ్చు. కనుకనే నువ్వు పరిశుద్ధంగా ఉంటే పాపం చేసేవాడికి నువ్వు తీర్పు తీర్చొచ్చు. కనుక లోకానికి మీరు తీర్పు తీర్చేవారు కనుక మీరు ఎలా ఉండాలంటున్నాడు? పరిశుద్ధంగా. ఇంకా దేవునితో పాటు 1000 ఏండ్లు సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేయాలి మనం. కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అలా ఎవరు ఉంటారో వాళ్ళని పిలిచాడు గనక, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక వాళ్ళకి మేలు చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. మొదటిగా పిలువబడిన వారికి మేలు చేస్తా అన్నారు కదా. పిలువబడిన వారు ఎలా ఉంటే మేలు చేస్తాడు? పరిశుద్ధంగా ఉంటే మేలు చేస్తాడు. ఎలా ఉంటే? మొదట ఎందుకు పిలిచాడు మనల్ని? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పాపంగా మరలా ఇదివరకులాగా ఉండడానికి కాదు మనల్ని ఇక్కడ పిలిచింది. మనం పరిశుద్ధంగా ఉండాలి. అదంతా విడిచిపెట్టి పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనలను పిలిచాడు. ఇంకో రెండోది ఎందుకు పిలిచాడో చూద్దాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. రెండవ మాట దానిలో రాయబడింది, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు పిలిచాడు అంటే మనము జ్ఞానంగా ఉండాలని పిలిచాడంట. ఎందుకు అంటే మన జ్ఞానం లేదనా అంటే లేదనే అర్థం. ఏ జ్ఞానం ఉంది మనకి? లోక జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? లోక జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానం లేదు. నువ్వు లోకానుసారమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నావు కనుక దేవుడు నిన్ను పిలిచాడు. ఏ జ్ఞానాన్ని ఇవ్వడానికి? దేవుని జ్ఞానం, పరలోక జ్ఞానం. మరి లోక జ్ఞానం ఎలాగుంటుంది? లోక జ్ఞానం ఎలా ఉంటుంది? ఎవరన్నా మోసం చేసి మోసం చేసిన దాని నుండి తప్పించుకొని అంటాడు. చూసా నేను ఎట్ట తప్పించుకున్నాను? లోక జ్ఞానం అది. ఎవరినైనా వంచి చేసే పనులను బట్టి ఆ వంచనలో దొరక్కొని తప్పించుకుంటాం. దొంగతనం చేసి దొంగతనంలో దొరక్కొని తప్పించుకొని చూసావా నా జ్ఞానం? అబద్ధం ఆడి అబద్ధం నుండి తప్పించుకోవటం చూసావా నా జ్ఞానం? ఇది లోక జ్ఞానం. ఇదంతేంటి? లోక జ్ఞానం. అయితే దేవుడు అంటాడు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉందంట. ఈ లోక జ్ఞానం ఎలా ఉంది? దేవుని దృష్టికి వెర్రితనముగా ఉంది. ఎందుకని? మనుష్యుడు ఏది విత్తునో అదే కోస్తాడు. ఈరోజు నువ్వు మోసం చేసి తప్పించుకున్నానని నా జ్ఞానం చూడని అంటున్నావు కదా, రేపు నీవు కూడా మోసపోతావు. రేపు నీవు కూడా మోసపోతావు. కనుక ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఈరోజు చాలామందికి ఏముందంటే లోక జ్ఞానం ఉంది. ఏముంది? లోక జ్ఞానం. దేవునికి కావలసింది లోక జ్ఞానము కాదు, దేవుని జ్ఞానము కావాలి. దేవుని స్తోత్రం. ఏ జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానము కావాలి. చూడండి దేవుని వాక్యాన్ని చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచబడవలను. అయితే మీ హృదయములలో సహింపచాలని మత్సరము వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చునది కాదు కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిది, పక్షపాతమైనను వేషధారణను లేనిదినై ఉన్నది.
పరలోక జ్ఞానము గురించి, లోక జ్ఞానాన్ని గురించి చెప్తూ ఉన్నారు అక్కడ. ఈ లోక జ్ఞానము దెయ్యముల జ్ఞానము వంటి జ్ఞానము అన్నాడు, ప్రకృతి సంబంధమైన జ్ఞానము. అయితే పరలోక జ్ఞానము ఎలాగుంటుందంట? సులభంగా లోబడిద్ది, అది సమాధానకరమైనది, అది పవిత్రమైనది, కనికరముతో కూడినది, వేషధారణ అయినయు లేనిదై ఉన్నదంట. ఏ జ్ఞానం అది? పరలోక జ్ఞానం. ఈ లోక జ్ఞానము ఈ లోక సంబంధమైనది. ఇందాక చెప్పుకున్నాం కదా, అన్నిటిని చేసి వాటి నుండి ఎలా తప్పించుకున్నానో, ఎలా దొరకలేదో చెప్పేటువంటిదే ఈ లోక జ్ఞానము. అయితే పరలోక జ్ఞానం అలాగ లేదు, అది దెయ్యముల జ్ఞానం అన్నాడు లోక జ్ఞానాన్ని. అయితే పైనుండి జ్ఞానము ఎంత గొప్పదో అక్కడ రాశాడు. ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే పవిత్రంగా ఉంటుందంట, సమాధానకరంగా ఉంటుంది, మృదువైనదిగా అంటే మెత్తనదిగా, సులభముగా లోబడేదిగా, కనికరముతోనూ మంచి ఫలాలతో నిండుకొనిదిగా, పక్షపాతమైనను వేషధారణనియు లేనిదిగా ఉంటుంది. అది పరలోక జ్ఞానము. దేవుని స్తోత్రం. అంటే ఈరోజు మనకు ఆ జ్ఞానము లేదు కనుకనే దేవుడు మనలను పిలిచాడు ఆ జ్ఞానమును ఇవ్వడానికి. అదే యాకోబు పత్రికలు అంటాడు, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి ధారాళముగా అది దయచేయబడను. ఏ జ్ఞానము? పరలోక జ్ఞానము. ఏ జ్ఞానము? భూలోక జ్ఞానం కాదు, ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, నీ తెలివితేటలు కాదు. దేవుడికి కావలసింది పరలోక సంబంధమైన జ్ఞానాన్ని నీకు ఇవ్వడానికే ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ పరలోక సంబంధమైన జ్ఞానము గొప్పదై ఉన్నది. మరి లోక జ్ఞానము మరి ఈ రెండింటి మధ్య వ్యత్యాసము మీకు తెలియాలని ఒక ఉదాహరణగా ఒక మాట చెప్తూ ఉన్నా. ఒక వ్యక్తి బయలుదేరి వెళ్తున్నాడు నడుచుకుంటా. కొంత దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయి చెట్టు కింద పడుకున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. చెట్టెంక చూశాడు, పైకెత్తి చూస్తే పెద్దది చెట్టు, పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి, ఓడలు ఉన్నాయి, పెద్ద చెట్టు, మర్రి చెట్టు అది. అయితే కాయలంక చూస్తే కాయలేమో చిన్నగా ఉన్నాయి. అయితే ఇతని ఆలోచన, ఈ మనిషిని యొక్క లోక జ్ఞానం ఏమనిపించిందంటే, ఇంత పెద్ద చెట్టుకి దేవుడేంటి చిన్న కాయలు ఇచ్చాడు, చిన్న పాదులకేమో అవి తెగిపోతే ఊడిపోయే పాదులకేమో పెద్ద పెద్ద కాయలు ఇచ్చాడు. పెద్ద చెట్లకి పెద్ద కాయలు ఇచ్చి చిన్న చెట్లకి చిన్న కాయలు అవ్వచ్చు కదా, అసలు దేవుడికి జ్ఞానం లేదు అన్నాడు. అలా అని పడుకొని కొన్ని గంటల తర్వాత తిరిగి లేచి చూస్తే అతని శరీరం మీద ఆ మర్రికాయలు పడిపోయి ఉన్నాయి. శరీరం నిండా ఎంత ఉంటుంది మర్రికాయ? చిన్న గోళీలా అంతా ఉంటుంది, గోళీ అంత ఉంటుంది. ఆ యొక్క మర్రికాయలన్నీ ఒంటి నిండా పడి ఉన్నాయి. అప్పుడు లేచి చూసుకుంటే ఒళ్ళంతా కాయలే. అప్పుడు అనుకున్నాడు, అయ్యో దీనికే గనక ఏ పుచ్చకాయలో ఆనపకాయలో లేదా పెద్ద పెద్ద గుమ్మడికాయలో గనక కాస్తే అయ్యే తెగి నా మీద పడితే నేను చచ్చేవాడిని పాటికి. ఈ చిన్నవి కాబట్టి నాకేమీ కాలేదు కనుక దేవుడు జ్ఞానమే గొప్పదని ఒప్పుకున్నాడు. కనుక దేవుడి జ్ఞానము చాలా గొప్పదండి. ఆ జ్ఞానం కావాలి ఈరోజు మనుషులకి, లోక జ్ఞానం కాదు. వాడు అనుకున్నట్లుగా పెద్ద చెట్టుకి పెద్ద కాయలు, చిన్న చెట్టుకి. ఈరోజు మనుషుల జ్ఞానం అలాగే ఉంటుంది. దేవుడు నాకు ఇప్పుడు ఇది ఇచ్చేయచ్చుగా, దేవుడు నాకు అప్పుడు అది చేసేయచ్చుగా. దేవుడికి తెలుసు ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో. ఎందుకంటే ఆయన అంత గొప్ప జ్ఞానము కలిగిన దేవుడు కనుక. దేవుని స్తోత్రం. అందుకే దేవుని వాక్యం అంటది, ఆయన జ్ఞానము వలన భూమి ఆకాశములను స్థాపించాడంట. జ్ఞానంతో స్థాపించాడు, జ్ఞానంతో కలగజేశాడు ఈ భూమిని. కనుక మనుష్యులు కావలసినవన్నీ ఎక్కడ ఉంచాడంటే ఈ భూమిలోనూ ఉంచాడు. మనుషులకు కావలసినవన్నీ ఇప్పుడు ఏ వస్తువైనా తీసుకో, ఏ పదార్థమైనా తీసుకో, అన్నీ భూమి నుండి వచ్చినవే, ఎక్కడి నుండి రాలేదు. ఆకాశం నుండి ఊడిపడినవి కాదు, అన్నీ ఎక్కడి నుండి. మరి అలాంటి భూమిని దేవుడు ఎంత జ్ఞానముతో స్థాపించాడు.
ఎంత జ్ఞానముతో భూమిని కలగజేశాడు దేవుడు. కనుకనే అన్నాడు, నేను జ్ఞానమిచ్చువాడను, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. అయితే ఆ జ్ఞానము కావాలంటే మనం ఏం చేయాలి? ఆ జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి? చూడండి, దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 111వ అధ్యాయము. మరి నేను అన్ని వాక్యాలు చదివించట్లేదు. 111వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవుని స్తోత్రం. మరి దేవుని జ్ఞానం ఎలాగొస్తుంది? దేవునికి భయపడితే వచ్చిద్దంట. దేవుని జ్ఞానం ఎలా వస్తుంది? నువ్వు దేవునికి భయపడితే నీకు ఆ జ్ఞానం వస్తుంది అంటున్నాడు. కనుక దేవుని జ్ఞానము కావాలి. ఈరోజు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికే నిన్ను పిలిచాడు. ఏ జ్ఞానాన్ని? ఆయన జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా, ఒక వెర్రివాడు చేసినట్లుగా ఉంది. కనుక రెండోది, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే జ్ఞానంగా ఉండడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంక మూడవదిగా చూద్దాం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. దేవుని స్తోత్రం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. ఎందుకు పిలిచాడు అంటే మనము లోబడి ఉండడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మన విధేయత చూపించడానికి పిలిచాడు. అంటే నువ్వు ఎవరికి లోబడాలి? నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి నువ్వు లోబడాలి. నువ్వు లోబడకుండా తిరుగుతున్నావు కనుక నువ్వు లోబడి ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు అంట. ఎందుకు పిలిచాడు? లోబడి ఉండడానికి. ఇక్కడ లోబడడాన్ని విశ్వాసముతో పోల్చాడు. దేంతో పోల్చాడు లోబడి ఉండడాన్ని? చూడండి, దేవుని వాక్యం చదవండి. లోక సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, ప్రభు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెగిలింపబడి సముద్రములో నాటబడదువని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దేవుని స్తోత్రం. ఏది లోబడుతుంది ఇక్కడ? కంబళి చెట్టు అంట. దేనిని బట్టి లోబడుతుంది? విశ్వాసమును బట్టి. దేనిని బట్టి? కనుక నిన్ను ఎందుకు పిలిచాడంటే లోబడి ఉండడానికి. లోబడితే నీకేమొస్తుందంటే విశ్వాసము కలిగిద్ది. లోబడటం వల్ల ఏమొచ్చింది? విశ్వాసం కలిగిద్ది. విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము ద్వారా నీవు ఏమి చూస్తావంటే దేవుని శక్తిని చూస్తావు. ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. ఈరోజు చాలామంది దేవుని శక్తిని చూడడానికి మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటారు. దేవుని మీద విశ్వాసం ఉంచరు. మనుషుల మాటల మీద విశ్వాసం ఉంచుతారు. కానీ దేవుడు అన్నాడు, నా మీద విశ్వాసం ఉంచండి. అంటే నాకు లోబడండి, నాకు విధేయత చూపించండి, నేను చెప్పినట్లు చేయండి, అప్పుడు మీకు మేలు కలిగిద్ది అంటున్నారు. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని వాక్యం చదువుదాం. రోమపత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. 10వ అధ్యాయం 11వ వచనం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడు. దేవుని స్తోత్రం. ఎవరి యందు విశ్వాసం ఉంచేవాడంట? దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడం. అంటే దేవునికి లోబడిన వాడు సిగ్గు. ఎవరికి లోబడితే నువ్వు సిగ్గుపడవు? దేవునికి లోబడితే సిగ్గుపడవు. మనుషులకు లోబడితే సిగ్గుపడాలి. కొంతమంది అంటారు చూసారా,
ఇతను అతనికి లోబడిపోయాడండి, లేదా అతనికి ఆవిడ లోబడిపోయిందండి అంటే ఆ మాటకు నువ్వు సిగ్గుపడాలి, అవునా కాదా? అదే వీళ్ళు దేవునికి లోబడిన వారండి, దేవుని మాట వినేవారండి, దేవునికి విధేయత కలిగిన వారు అంటే సిగ్గు వస్తుందా? సిగ్గుపడతామా? దాని మాటకి గర్వంగా నిలబడగలం. అవును, మేము దేవునికి లోబడతాం, దేవునికి విధేయత చూపిస్తాం, దానివల్ల మనం సిగ్గుపడం. అందుకే అన్నాడు, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో అంటే దేవునికి లోబడతాడో వాడు సిగ్గుపడడు, వాడు సిగ్గుపడడు. ఎందుకంటే దేవుడు సిగ్గుపరచడో వారిని తల ఎత్తుకునేటట్టుగా చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. కనుక ఎందుకు నిన్ను పిలిచాడంటే ఆయనకు లోబడటం వల్ల నువ్వు తల ఎత్తుకునేటట్టు చేస్తాడు. దేవుని స్తోత్రం. నిన్ను తల దించుకునేటట్టు దేవుడు చేయడు, అంటే నిన్ను సిగ్గుపరచడం. సిగ్గుపరిచేవాళ్ళు, సిగ్గుపడిన వాళ్ళు ఏమని చేస్తారు? తల దించుకుంటారు, ఎత్తుతారా? తల దించుకుంటారు. కానీ నేను తల దించుకునేటట్టు చేయడంట, తల ఎత్తుకునేటట్టు చేస్తాడంట. అందుకు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? నీవు సిగ్గుపడకుండా తల ఎత్తుకొని తిరిగేటట్లు నిన్ను చేయటానికే ఆయన నిన్ను పిలిచాడు. అంటే ఎలా ఉండాలి అప్పుడు అంటే నువ్వు ఆయనకి లోబడి ఉంటే నువ్వు తల ఎత్తుకొని బ్రతకగలవు. ఆయనకి లోబడి ఉంటే తల ఎత్తుకొని మనం బ్రతకగలమండి. దేవుని స్తోత్రం. అందుకు పిలిచాడు మనలను. మూడోది ఎందుకు పిలిచాడు? లోబడి ఉండడానికి. ఎవరెవరికి లోబడాలి మరి ఇప్పుడు? సంఘము యాజకునికి లోబడాలి, యాజకుడు దేవునికి లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, మరి అధికారులకు సమాజం లోబడాలి, నాయకులకు మరి సభ్యులైనటువంటి వారు లోబడాలి. ఇదే క్రమము. అలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తల ఎత్తుకొని ఉంటారు. ఇప్పుడు భర్తకు భార్య లోబడలేదనుకో, భార్య తలెత్తుకుంటుందా? భర్త తలెత్తుకోగలరా? అసలు చెప్తున్నా, నీ భార్య నీ మాట విందరా అన్నాడంటే వాడు తలెత్తుకుంటా, విందో అని తలెత్తుకుంటాడా? తలెత్తుకోలేడు కదా. అలాగే సంఘ కాపర్లకు లోబడదని ఎవరైనా అన్నారనుకో, మీ విశ్వాసులు నీ మాట వినరు అన్నారనుకో, అవును వినరు అని నేను తలెత్తుకొని ఉంటామా? మీరు ఎప్పుడు లోబడతారు అప్పుడే మీరు తలెత్తుకోగలుగుతారు. అలాగా ఉన్న నాయకులు. అందుకే అన్నాడు, నీవు దేవునికి లోబడు, నిన్ను సిగ్గుపరచడు, నువ్వు తల ఎత్తుకునేటట్లు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకు పిలిచాడంట మనల్ని. ఇంకా 4 చూడండి ఎందుకు పిలిచాడో. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను. దేవుని స్తోత్రం. ఇక్కడ పిలిచాడంట. పిలిచిన వారు ఎలాగుండారంట? నమ్మకంగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? మరి ఎందుకు పిలిచాడు ఈరోజు నిన్ను? నువ్వు నమ్మకంగా ఉండాలని పిలిచాడు. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలని? ఆనాడు మోషేని పిలిచాడు దేవుడు. మోషే ఎలాగున్నాడు? నమ్మకంగా ఉన్నాడా లేదా? ఉన్నాడా? అలాగే అహరోను పిలిచాడు. అహరోను నమ్మకంగా లేడా? కనుక దేవుడు పిలిచింది ఎందుకంటే నువ్వు నమ్మకంగా ఉండడానికి. మరి నమ్మకంగా ఉంటే ఏం కలిగిద్ది నీకు? చూడండి, దేవుని వాక్యం చదువుదాం. నమ్మకంగా ఉంటే నీకేం కలిగిద్దో ఆ ఆశీర్వాదం ఏంటో చూద్దాం. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబడుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుని స్తోత్రం. నమ్మకంగా ఉంటే ఎప్పుడు వరకు? మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకేమిస్తా అంటున్నాడంటే జీవ కిరీటం ఇస్తాడంట. ఏమిస్తాడు? జీవ కిరీటం. అందుకు దేవుడు నిన్ను పిలిచి ఏమంటున్నాడంటే నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు నమ్మకంగా ఉంటే నేను నీకేమిస్తాను? జీవ కిరీటం. అంటే నువ్వు
లోకములో ఎలా లేవు? నమ్మకంగా లేవు. కనుక దేవుని యొద్దన నమ్మకంగా ఉండు. ఈరోజు కొంతమంది ఇక్కడ కూడా నమ్మకంగా ఉండరు, సంఘంలో కూడా నమ్మకంగా ఉండరు. ఎవరిని నమ్మలేం. ఎంత నమ్ముతామో వాళ్ళే అంత ఈరోజు మోసం చేస్తున్నారు. కనుక దేవుని వాక్యం అంటుంది నువ్వు నమ్మకంగా ఉండు. ఎప్పటి వరకే? మరణము వరకే. దేవుని స్తోత్రం. ఎప్పటి వరకే? మరణం వరకు నమ్మకంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే జీవ కిరీటం. ఇంకా రెండోది ఎందుకు నమ్మకంగా ఉండమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము 6వ వచనం. 101:6. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని స్తోత్రం. ఎవరిని చూస్తున్నాడంట దేవుడు? నమ్మకస్తులను చూస్తున్నాడంట. ఎవరు కావాలి? మనం అంటాం అయ్యా నన్ను చూడయ్యా, నా కుటుంబం చూడయ్యా, నా బిడ్డలను చూడయ్యా. అయితే ఎవరిని చూస్తాడు వాడు? ఆయన దేవుడు అంటే ఎవరిని చూస్తాడు? ఆయన నమ్మకస్తులను చూస్తున్నాడంట. ఎవరిని? అందరిని కాదు, నమ్మకంగా ఉండాలి. దేవుని కనుదృష్టి నీ మీద పడాలంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే ఆయన చూపు నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. దేవుని స్తోత్రం. కనుక ఈరోజు ఎందుకు నమ్మకంగా ఉండాలి అంటున్నాడంటే నా కనుదృష్టి నీ మీద పడాలంటే నువ్వు నమ్మకంగా ఉంటేనే. ఎలా ఉంటే? నమ్మకంగా ఉంటే. ఇంక మూడోది ఎందుకు నమ్మకంగా ఉండమంటున్నాడు చూడండి. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని స్తోత్రం. ఎవరికి దీవెనలు కలుగుతాయి? అందుకే ఈరోజు అడుగుతున్నా, నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు వచ్చావు కనుక వచ్చిన నీవు ఎలా ఉండాలంటున్నాడు? నమ్మకంగా ఉండు. ఒకరోజు అటు ఒకరోజు ఇటు తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఒక్కచోట నికరంగా ఉండరు, ఒక్కచోట నమ్మకంగా ఉండరు. వాళ్ళకి కాదు దేవుళ్ళు ఇస్తానంది. ఎక్కడైతే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి ఇస్తానన్నాడు దీవెనలు. అంతే కదా, వాక్యమే కదా నేను చెప్పేది. నా సొంత మాట ఏం చెప్పట్లేదు, అక్కడ వాక్యమే. నమ్మకమైన వానికి దీవెనలు. నువ్వెవరైనా సరే నువ్వు నమ్మకంగా ఉంటూ నేర్చుకో. ఈరోజు దేవుని యొద్దకు వచ్చి నీవు నమ్మకంగా ఉండు. సంఘములో నమ్మకంగా ఉండు. సేవకుని యొద్ద నమ్మకంగా ఉండు. అలాగే నీ కుటుంబంలో నమ్మకంగా ఉండు. నీ భర్త దగ్గర నీవు నమ్మకంగా ఉండు. ఈరోజు భర్త భార్యని ఎంత నమ్మితే అంత మోసం చేస్తుంది భార్య. భర్తని ఎంత నమ్మితే అంత మోసం చేస్తున్నాడు భర్త. ఈరోజు అది కాదు దేవుడు కోరుకునేది. నీ నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? నీ భర్త చూడపోవచ్చు, నీ భార్య చూడపోవచ్చు. ఎవరు చూస్తున్నారు? అందుకేగా నా యొద్ద నివసించినట్లు నమ్మకమైన వారిని నేను కనిపెడుతున్నాను, నేను చూస్తున్నాను అన్నాడు. నువ్వే విషయంలో నమ్మకంగా ఉన్నావో, ఎక్కడ నమ్మకంగా ఉన్నావో అన్నీ చూస్తున్నాడు దేవుడు. అలాంటి వారి మీద దీవెనలు కుమ్మరిస్తాడు. ఒక బాధ్యత భర్త అప్పచెప్పి వెళ్తే ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి. ఆయన మోసం చేయకూడదు. రెండోది, లేదా భార్యకు లేదా భర్తకు నువ్వు బాధ్యత అప్పచెప్తే భర్త నమ్మకంగా చేయాలి, నేను మోసం చేయకూడదు. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతలో వాళ్ళు నమ్మకంగా ఉండాలి, మోసం చేయకూడదు. అందుకే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తునో అదే. కనుక జాగ్రత్త, నువ్వు నమ్మకంగా ఉండు. మోసం చేస్తున్నావేమో, నూతన సంవత్సరంలోనికి వచ్చావు, ఇకైనా అవి మానేయండి. నమ్మకంగా ఉండండి. మీ ఇంట్లో నమ్మకంగా ఉండండి. నీ భర్త దగ్గర నమ్మకంగా ఉండండి. తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండండి. సంఘంలో నమ్మకంగా ఉండండి. దేవుడు దీవెనలు మీ మీద కుమ్మరిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకు పిలిచాడంట. ఎందుకు పిలిచాడు? నమ్మకంగా ఉండడానికి పిలిచాడు. ఇంకా ఐదోదిగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 9:15. ఈ హేతు చేత
ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలగట్టుకే ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానము పొందు నిమిత్తము. పిలువబడిన వారు ఏం పొందుకోవాలని పిలిచాడంట? వాగ్దానము పొందుకోవాలని పిలిచాడంట. ఎందుకు పిలిచాడు దేవుడు? నీవు వాగ్దానం పొందుకోవాలని పిలిచాడు దేవుడు. ఈరోజు నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకున్నావా? అందరం తీసుకున్నాం. మరి అది పొందుకోవద్దా? ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరొద్దా? అందుకనే పిలిచాడంట దేవుడు మనలను. ఆనాడు ఇశ్రాయేలును పిలిచాడు దేవుడు, పేరు పెట్టి వీరిన ప్రజలను పిలిచాడు, వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను మిమ్మలను ప్రవేశపెడతానన్నాడు. వాగ్దానం నెరవేర్చాడు లేదా వాళ్ళ జీవితంలో? అలాగే అబ్రహామును దేవుడు పిలిచాడు. తండ్రి ఇంటి నుండి బంధువుల యొద్ద నుండి వచ్చాయి, వెళ్ళిపోయాడు అబ్రహాం. వాగ్దానం ఇచ్చాడా? ఇదిగో నీ పిల్లలు సముద్ర తీరమునందు ఇసుకరేణి వల్ల ఆకాశమందు నక్షత్రం వల్ల అవుతారన్నారు. నెరవేరిందా లేదా? అలాగే దావీదును పిలిచాడు దేవుడు, దావీదుకో వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో నీలాగా భక్తిగా నీతిగా యథార్థంగా నీ పిల్లలు ఉంటే తరతరాల వరకు నీ సింహాసనం మీద నీ పిల్లలు ఉంటారన్నారు. అలాగే ఉన్నారు లేదా? అలాగే సొలొమోనును పిలిచాడు దేవుడు. సొలొమోనుకో వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానము? ఇదిగో జ్ఞానమును నీకు అనుగ్రహిస్తున్నా. దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోనుకి. అలాగే సంఘానికి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నేను పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరిస్తానని అపోస్తుల కార్యములో చెప్పిన విధంగా దేవుడు ఆ పరిశుద్ధాత్మను కుమ్మరించాడండి అందరి మీద. దేవుని స్తోత్రం. అలాగే రెండో సంఘానికి ఇచ్చిన వాగ్దానము నిత్య జీవం ఇస్తానన్నాడు. ఏమిస్తానన్నాడు? దేవుడు ఆ నిత్య జీవాన్ని కూడా మనకి అనుగ్రహించాడు. ఈరోజు నీ వాగ్దానం ఏమిటి? ఆ వాగ్దానము మన నీ జీవితంలో నెరవేర్చబడుతుందా? సంవత్సరానికి ఒక వాగ్దానం తీసుకుంటున్నాం, మరి అది ఎందుకు నెరవేర్చబట్టలేదు అంటే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు కదా, ఆయన మాట మార్చేవాడా? అయితే ఆ వాగ్దానము పొందుకునే యోగ్యత నీలో ఉండాలి. ఏముండాలి? ఆ యోగ్యత నీలో ఉండాలి. వాగ్దానం ఇచ్చాడు దేవుడు, చేస్తా అన్నాడు. ఆ యోగ్యత వాళ్ళలో ఉంది కనుక నెరవేర్చాడు దేవుడు. ఈరోజు నువ్వు ఆ యోగ్యతను కలిగి ఉన్నావా? వాగ్దానములన్నీ నెరవేరుతాయి అన్నాడు దేవుడే అన్నాడు. అవునన్నట్టుగా అన్నాడు. చూడండి ఆ మాట చదవండి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. కొరింథీ దేవుని వాగ్దానములు చదవండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. దేవుని స్తోత్ర. ఆయన వాగ్దానాలు ఎన్నైనా సరే అవన్నీ ఎలాగున్నాయంట? అవును, జరిగినట్టుగానే ఉన్నాయి. అయితే నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు? ఒకసారి నువ్వు ఆలోచించే. ఎందుకు జరగట్లేదు? ప్రతి సంవత్సరం తీసుకున్న వాగ్దానం ఎందుకు నెరవేరట్లేదు నీ జీవితంలో? వాగ్దానం పొందుకున్న నీవు ఆ వాగ్దానముని ఎత్తి ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానముని ఎత్తి ప్రార్థన చేయాలి. నేడు ఆనాడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం ఎప్పుడు, అయ్యా నా పిల్లలు ఇలా అంటావుగా, ఇలా అంటున్నావుగా ప్రభా ఎప్పుడు అని ఆ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేసేవాడు. అలాగే ఇశ్రాయేలులు, అయ్యా మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని తీసుకెళ్తా అన్నావు, ఇప్పుడు వరకు కరువులో ఉన్నావు, ఎప్పుడు ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు. కనుక నువ్వు చేస్తున్నావా? ఆ వాగ్దానం తీసుకుంటాం, తీసుకెళ్ళి పక్కనడేస్తాం అంతే. ఆ వాగ్దానం గురించి ప్రార్థన ఇది మనకు కాదులే. అయితే దేవుడు అన్నాడు, వాగ్దానములన్నీ ఎన్ని అయినా సరే అన్నీ నెరవేర్చున్నట్లుగానే ఉన్నాయంట. కనుక ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే వాగ్దానము పొందుకోవడానికి పిలిచాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఆరోదిగా ఎందుకు పిలిచాడు అంటే చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 4వ వచనం. త్వరగా కాగా అతడు ఇదిగో నా ఇందు సిద్ధపరిచి ఉన్నాను.
ఉన్నవి. పెండ్లి విందుకు రండని పిలువబడి వారితో చెప్పుడని వేరే దాసులను ఎందుకు పిలిచాడంట? పెండ్లి విందుకు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? పెండ్లి విందుకు పిలిచాడు. ఏంటా విందు? ప్రభు శరీరము, ప్రభు రక్తము అనే విందు. ఆ విందు ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలిచాడు. లోకములో నుండి, పాపములో నుండి నేను పిలిచింది ఎందుకంటే ఆయన శరీర రక్తములైన ఆహారమును విందుగా నీకు ఇవ్వడానికి. ఈ విందు పొందుకునే భాగ్యము దేవదూతలకు కూడా లేదంట. ఎవరికి? వాళ్ళకు కూడా లేదు, మనకిచ్చాడు దేవుడు. ఎందుకని? ఎవరైతే ఈ విందులో పాలు భాగస్థులైతారో వారు 7 ఏండ్ల పెండ్లి విందు, గొర్రె పిల్ల విందు, ఆ పెండ్లి విందులో, ఆ మహోత్సవంలో పాలు పంపులు కలిగి ఉంటారంట. దేవుని స్తోత్ర. కనుక ఎవరు ఈ విందుకు పిలువబడ్డారు? ఎవరు పిలువబడతారు ఈ పెండ్లి విందు, లేకపోతే ఈ ప్రభు శరీరం అనే విందు అంటే? బాప్తిస్మము పొందినవారు, రక్షణ పొందినవారు, వారు మాత్రమే దీనికి యోగ్యులు. కనుక మొదట నిన్ను ఎందుకు పిలిచా అంటే నువ్వు బాప్తిసం పొంది రక్షణ తీసుకొని ఆయన విందుకు నువ్వు సిద్ధమవుతావని, ఆ 7 ఏండ్ల పెండ్లి విందులో పాల్గొంటావని ఆయన నిన్ను పిలిచాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎలా పడితే అలాగా ఆ విందులోనికి వెళ్ళటానికి అర్హత లేదు. అందుకే అన్నాడుగా, ఒక వ్యక్తి పెండ్లి విందు ఏర్పాటు చేసి ఒక ఆయన అడిగాడు, అయ్యా పెండ్లి వస్త్రం ఏది అన్నాడు. ఏమన్నాడు? అయ్యా ఆడేం మాట్లాడలేదు. అయితే నీకు వస్త్రం లేదా? నిన్ను తీసుకెళ్ళి ఆ వెలుపడి చీకట్లో తోయండి, వీడిని తీసుకెళ్ళి అన్నాడు. కనుక విందులో పాలు పంపులు పొందాలంటే పెండ్లి వస్త్రము అంటే రక్షణ వస్త్రము కావాలి. కనుక నిన్ను ఎందుకు పిలిచాడు అంటే ఆ పెండ్లి విందులో పాలు పంపులు పొందుతావని, అంటే రక్షణ పొందుతావని దేవుడు నిన్ను పిలిచాడు. ఇంక 7వ మాట, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 5:4. మరియు ఎవడనో ఈ ఘనత తనకు తానే వహించుకొనుడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందెను. దేవుని స్తోత్రం. మరి ఎందుకు పిలిచాడంటే మనలను ఘనపరచడానికి ఆయన పిలిచాడంట. ఎందుకు పిలిచాడు అంటే ఇటువరకు మనకు ఘనత లేదు, అందరూ నీచంగా చూశారు, అసహ్యంగా చూశారేమో. అయితే దేవుడు ఇప్పుడు నిన్ను ఘనపరుస్తున్నాడు, ఘనపరచడానికి రమ్మన్నాడంట. ఇక్కడ చదివిన వాక్యములు అహరోను గురించి రాశారు. మరి అహరోను దేవుడు పిలవక ముందు ఎవరికి తెలియదు. దేవుడు పిలవక ముందు అహరోను గురించి తెలిసే ఎవరికి తెలియదు. ఎప్పుడైతే మోషేకు నోరుగా ఉంటాడని దేవుడు అహరోన్ని పిలిచాడో అహరోనికి ఎంత ఘనత వచ్చింది ఇశ్రాయేలీయులలో. గొప్ప ప్రవక్తగా చూశారు అహరోన్ని. కనుక దేవుడు మనల్ని కూడా ఎందుకు పిలుస్తున్నాడంటే ఘనపరచడానికి పిలుస్తున్నాడంట. ఎందుకు? ఎవరు ఘనపరచగలడంటే ఆయన మాత్రమే మనల్ని ఘనపరచగలడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవని దేవుని వాక్యం రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. ఘనత ప్రభావాలు ఎక్కడ ఉన్నాయి? ఆయన సన్నిధానంలో. అయితే ఎవరిని ఘనపరుస్తాడు అంటే ఆయన నామమును ఎరిగిన వారు